హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి, సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, హోమ్మేడ్ సోపు ప్రిపరేషన్ అంతా చెప్తానని చెప్పి. ఇది చూడండి, ఇవన్నీ గ్లిజరిన్ బేస్ అండి. ఇది ముందుగా ఇవి తీసుకోవాలి. ఇది ఓన్లీ ఆయిల్స్తోనే ప్రిపేర్ చేస్తారండి. నో హార్మ్ఫుల్ అండి. నో హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఇందులో ఏమీ ఉండవండి. ఓన్లీ గ్లిజరిన్ బేస్ అండి అది. చూడండి, ముందుగా నేను ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక కస్టమర్ అయితే నాకు ఆయిల్ ఫేస్ ఉంది, దాని గురించి ఒక సోప్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వమన్నా చెప్పారండి. పింపుల్స్ వల్ల, ఆయిలీ స్కిన్ వల్ల పింపుల్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి అంటండి. అందుకోసమే నేను నీమ్, తులసి మరియు సందల్ అండ్ రోజ్ పౌడర్స్ అయితే యూస్ చేస్తున్నానండి. నీమ్, తులసి అయితే అవి మనకు ముందుగా ఆయిలీ స్కిన్ని రిమూవ్ చేస్తాయి, అట్ ద సేమ్ టైం పింపుల్స్ని కూడా రిమూవ్ చేస్తాయండి. ఇదేమో మనకి రోజ్ అండ్ సాఫ్రాన్ ఏమో మనకి చాలా స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది, సాఫ్ట్ స్కిన్ ఇస్తుందండి. అలాగే బ్లెమిష్ చేస్తుంది, పిగ్మెంటేషన్ ఏమైనా మచ్చలు ఏమైనా ఉంటే రిమూవ్ కూడా చేసేస్తుంది. స్కిన్ అయితే చాలా హెల్తీగా కనిపిస్తుందండి. ఇది చూడండి, ఇప్పుడు నేను రైస్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నానండి. రైస్ పౌడర్ అనేది మనకి కొరియన్ గ్లాస్ అనేది ఇచ్చిద్దండి స్కిన్కి, చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు గ్లిజరిన్ వేస్తున్నానండి. హాఫ్ స్పూన్ అయితే గ్లిజరిన్, దాంట్లో ఇంకా హాఫ్ స్పూన్ గులాబ్ జెల్ అయితే వేస్తున్నానండి, అంటే రోజ్ వాటర్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి టెక్స్చర్ అనేది ప్రిపేర్ చేస్తారండి. ఇప్పుడు చూడండి, ఇవేమో సోప్ మోల్డ్స్ అండి. మనం సోప్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ సోప్ బేస్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్న తర్వాత సోప్ మోల్డ్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇది సెట్ అవ్వడానికి 4 అవర్స్ పట్టిద్దండి. ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత మనకు సోప్ అనేది ప్రిపేర్ అయిపోయిద్దండి. దీన్నేమో ఒక ర్యాపర్ పేపర్లో మనం ఫోల్డ్ చేసేసి మనం స్టోర్ చేసుకోవచ్చండి ఒక కంటైనర్లో. చాలా అంటే చాలా బాగుంటుందండి సోపు యూస్ చేసిన తర్వాత.